ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశం మీద అహోరాత్రులు కష్టపడి పనిచేస్తున్నారు. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా రాజమండ్రిని చాలా అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆయన కూడా అసలు రెస్ట్ లేకుండా నెక్కిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల్లో తిరుగుతూ ఏదో ఒక సబ్జెక్ట్ మీద కూర్చోవడం, ఆ పని అయ్యే వరకు నిలబడడం, అధికారులతో పనులు చేయించడం, అక్కడితో అది ప్రక్షాళన చేయడం ప్రతిదీ చేస్తున్నారు. రాజమండ్రి నగరం మీద క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు ఆయన. చాలా పుష్కరాల టైంకి ఓ మోడర్న్ నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం మీద అతను చిరస్థాయిలో రాజమండ్రి ప్రజలు 73,000 మెజార్టీతో నన్ను నెగ్గించారు కాబట్టి ప్రజలకి ఈ రాజమండ్రిని పారిశుద్ధ్యంగా కానీ లేకపోతే శానిటేషన్గా ఏ విధమైన ఇబ్బందులు ఆటంకం లేకుండా చేయాలి, ప్రజలకు అంతకన్నా నేను ఏం చేయగలుగుతాను ఉద్దేశం మీద చేస్తున్నారు. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చాలా అద్భుతంగా ఆయన ఓ ప్రణాళిక వేసుకుని ఉన్నారు. కాదు ఇక్కడ అధికారులు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది అసలు మీ కూటమి ప్రభుత్వాన్ని అంటే ఇది నా మాట కాదు, మీరు ప్రత్యక్షంగా ఎదుర్కొన్న సమస్య ప్రభుత్వాధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి మీ సమాధానం? ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం కార్యదర్శిగా కాశీ నవీన్ కుమార్ గారు సూపరింటెండెంట్ గారితో మాట్లాడడం జరిగింది, ఆర్ఎంఓ గారితో మాట్లాడడం జరిగింది, ఈ వార్డు ఇన్ఛార్జ్గా నేను మాట్లాడడం జరిగింది. అయినా వాళ్ళ స్పందన లేదు. అందుకే కదా మేము కలెక్టర్ గారికి దీని మీద ఒక రిప్రజెంటేటివ్ తయారు చేసి కలెక్టర్ గారికి రేపు ఇద్దామని అనుకుంటున్నాం. దీని మీద కంపల్సరీ ఎంక్వైరీ చేయించే వరకు అవసరమైతే మా ఎమ్మెల్యే గారితో కూర్చొని దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అనేది మేము ఎమ్మెల్యే డైరెక్షన్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రి మీద ప్రతి క్షణం 1000 కళ్ళతో అబ్జర్వ్ చేసి ఇక్కడ ఏమైనా పొరపాటు జరిగితే మాత్రం వెంటనే ఖండించే పరిస్థితులు అయితే మేము ఫైటే చేస్తాం.